మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనతో యూపీ సర్కార్ అప్రమత్తమైంది. 5 కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధాన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ నిరాకరించనున్న ప్రభుత్వం వన్ వే రూట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు వీవీఐపీ పాస్లను కూడా రద్దు చేసింది. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం నిబంధనలకు సంబంధించిన మార్పులను ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కార్ నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వీవీఐపీ స్పెషల్ పాస్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాగ్రాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయనుంది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్రాజ్ నగరంలోకి 4 వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్ వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీస్ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భక్తులు ఎక్కడ ఆగకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.